హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడాబ్ ప్రీమియం ప్రో CS6 ట్యూటోరియల్లో ఆడియో ట్రాక్ అనేది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియోని మనం కదిపితే ఆడియో ట్రాక్ కూడా ఆటోమేటిక్గా కదులుతుంది. వీడియో ట్రాక్తో పాటు సమానంగా ఆడియో ట్రాక్ కూడా కదులుతుంది. అంటే ఇది మనం కెమెరాతో రికార్డ్ చేస్తున్నప్పుడు, వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆడియో కూడా రికార్డ్ చేసినట్టు మాట. మరి ఈ ఆడియోని మనం డిలీట్ చేసి మనం సెపరేట్గా రికార్డ్ చేసుకున్న ఆడియోని ఎలా ఇన్సర్ట్ చేయాలో ఇప్పుడు మీకు నేర్పిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనం ఈ ఆడియో మీద రైట్ క్లిక్ చేయగానే ఇక్కడ ఎనేబుల్ అన్లింక్ అని ఉంది కదా ఫ్రెండ్స్. అన్లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ వీడియో నుంచి ఆడియో అనేది సెపరేట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, అది ఆటోమేటిక్గా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని అలా సెపరేట్ చేసి డైరెక్ట్గా డిలీట్ చేసేయచ్చు. దాని మీద డిలీట్ కొడితే డిలీట్ అయిపోద్ది. ఒకవేళ మనం అది ఉంచుకొని అన్లింక్ చేయకుండా దాన్ని అలా ఉంచుకొని ఆ వాయిస్ మనకి వినపడకూడదు అనుకుంటే మనకి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ట్యాగిల్ ట్రాక్ అవుట్పుట్ అని ఉంది. దాని మీద క్లిక్ చేయగానే ఇది ఉంటుంది, కానీ వాయిస్ అనేది వినిపించదు. చూడండి, ఉన్న వాయిస్ అనేది వినిపించదు. సో ఇది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దీన్ని అన్లింక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ అన్లింక్ అయి ఉంది. డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర రికార్డ్ అయి ఉన్న ఆడియోని ఎలా దీనికి ఇన్సర్ట్ చేయాలి, దానికోసం మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి న్యూ బిన్ యాడ్ చేసి ఆడియోని సేవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, దాని మీద డబల్ క్లిక్ చేయండి. నేను ఇక్కడ సేవ్ చేసుకున్నాను డెస్క్టాప్ మీద. ఆ ఆడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. సేమ్ ఇప్పట్లాగే మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దీన్ని ఇక్కడ యూస్ చేసుకోండి. దాని మీద క్లిక్ చేయగానే సౌండ్ రావట్లేదు కదా ఫ్రెండ్స్. ఎందుకు రావట్లేదు? మనం ఇక్కడ టాగిల్ ట్రాక్ అవుట్పుట్ అనేది ఆఫ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఆన్ చేసి పెట్టాం అనుకోండి, ఇప్పుడు రన్ చేసి చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆ సౌండ్ అనేది వస్తుంది. ఇప్పుడు మరి దీన్ని మనం ట్రిమ్ చేయాలి. మనకి ఈ మొత్తం అంతా అవసరం లేదు. నాకు ఎక్కడి నుంచి కావాలనుకోండి, నాకు ఆడియో అనేది ఎక్కడి నుంచి కావాలంటే మనం మన సి టూల్ అంటే రేజర్ టూల్ అనేది ఆల్రెడీ మనకి తెలిసిందే. దాంతో కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది షార్ట్ కట్ సి అని క్లిక్ చేసి ఈ ఎడిట్ లైన్ దగ్గర ఇక్కడ క్లిక్ చేయగానే అక్కడ కట్ అయిపోతుంది. మళ్ళీ వి అని క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేయగానే డిలీట్ చేయండి, కట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. దీని మీద డబుల్ క్లిక్ చేసి చూసారా, ఇలా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మరి ఈ చివరిది కూడా మనకు అవసరం లేదు. మళ్ళీ సి యూజ్ చేసి రేజర్ టూల్ యూజ్ చేసి మన ఎడిట్ లైన్ ఇక్కడ తీసుకొచ్చి అక్కడ కట్ చేసేస్తే సరిపోతుంది. చూడండి, చూసారు కదా. ఇప్పుడు నేను ఇది డిలీట్ చేసుకుంటాను. ఇప్పుడు దీనికి సరిపడేటట్టు కరెక్ట్గా వస్తుంది. చూసారా, ఇది ఇలా మనం ట్రిమ్ చేసి మనకు నచ్చిన ఆడియోని మనం రికార్డ్ చేసి పెట్టుకున్నది ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి మళ్ళీ మనం ఎడిట్ డిజాల్వ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ లాస్ట్ వీడియోకి అప్లై చేసాం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్. మరి ఇప్పుడు ఆడియో కూడా ఆ ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది ఇక్కడ అప్లై చేయొచ్చు. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, మన ఎడిట్ లైన్ అనేది స్టార్టింగ్ పొజిషన్ తీసుకొచ్చి ఇక్కడ చూసారు కదా, షో కీ ఫ్రేమ్, దాని మీద క్లిక్ చేశారనుకోండి. క్లిక్ చేసి షో ట్రాక్ వాల్యూమ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఇలా అవుతుంది. ఇప్పుడు మనం ఈ స్టార్టింగ్ పొజిషన్లో కీ ఫ్రేమ్ అనేది పెట్టాం కదా. ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది స్టార్ట్ అయింది. కొంత పొజిషన్కి వెళ్ళాక కీ ఫ్రేమ్ మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. కీ ఫ్రేమ్ పెట్టాం, చూసారు కదా, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఆ కీ ఫ్రేమ్ మీద డబుల్ క్లిక్ చేసి కిందకి ఆ లైన్ చూసారు కదా, ఈ లైన్ అనేది ఇలాగా డ్రాగ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫేడ్ ఇన్ అవుతుంది. ఇప్పుడు మనం ప్లే చేసి చూసాం అనుకోండి, చూసారా ఎంత స్లోగా అవుతుందో, అలాగే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మనం ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ కూడా చేసుకోవచ్చు. ఫేడ్ అవుట్ దగ్గర ఇక్కడ మన ఎడిట్ లైన్ పెట్టి కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసాం కదా, ఇక్కడ చూసారా కీ ఫ్రేమ్ వచ్చింది.
మళ్ళీ ఎండింగ్లోని ఎండింగ్లో మన ఎడిట్ లైన్ అనేది పెట్టి కీ ఫ్రేమ్ పెట్టి ఈ కీ ఫ్రేమ్ని కింద తీసుకోవడం. సో ఇక్కడ నుంచి మళ్ళీ ప్లే చేస్తే ఫేడ్ అవుట్ అవుతుంది. చూసారా, చివరికి వచ్చేటప్పటికి అలాగా సౌండ్ అనేది ఫేడ్ అవుట్ అయింది. ఇలా దీనికి కూడా ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల మన వీడియో అనేది ఒక మంచి లుక్తో పాటు మంచి ఆడియో ఎఫెక్ట్తో కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మన ఆడియో ఎఫెక్ట్స్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.